ఆవిడ మహారాణి గారే. అవునయ్యా అవును, ఆవిడ మన మహారాణి గారే. ఆవిడ చాలా సాహసవంతురాలు. అమ్మవారే మార్షల్ లాంటి రాక్షసుణ్ణి వధించింది. దీంతో ఇక్కడికి ఒక ఆంగ్లేయుడు కూడా మిగలడు. పారిపోండిరా ఆంగ్లేయులు, పారిపోండి. పదమనోక్కయ్య ఆడుకుందాం. మనోక్కయ్యతో పాటుగా నేను కూడా పెళ్లి చేసుకుంటాను. మీరేం రాయాలంటే ఇక్కడ ప్రాచీ పుట్టినరోజు ఎంతో బ్రహ్మాండంగా చేశామని రాయాలి. దుర్గామాత ఉత్సవాలకు వెళ్తోందని రాయించండి. మహారాజా, నా వయసు పిల్లలంతా బొమ్మలతో ఆడుకునే రోజుల్లో నేను దీంతో ఆడుకునేదాన్ని. ఇప్పుడు కూడా నాకు దీంతో ఆడుకోవడం చాలా ఇష్టం. తమరు కూడా కరవాలం చేత పూనారే? అవును మహారాజా, మీరు ఒంటరిగా అభ్యాసం చేస్తున్నారు కదా, నేను కూడా తోడుగా వద్దాం అనుకున్నాను. ఈ కరవాలం మహారాణి గారిది కదా? ఎక్కడ ఆ విప్లవనారి? ఎక్కడది? అసలెవరది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నతాధికారిని చంపేసింది. అది మీరంతా చూశారు. యూఆర్ హియర్. మీరందరూ చూశారని నాకు తెలుసు. ఎక్కడుందా విప్లవనారి? ఈ అస్థికలు నేను ఎవరికి ఇవ్వబోను. ప్రాచీని చంపిన వాడికి శిక్ష పడేంత వరకు ఈ అస్థికలు నిమజ్జనం జరగకూడదు. ఇది అదే అస్థికల కలశం. మనోక్కయ్య, ఇంకా ఆలస్యం చేయకు. అందరూ నన్ను సాగనంపారు, ఇక నువ్వు కూడా నన్ను సాగనంపే మనోక్కయ్య. నన్ను సాగనంపు మనోక్కయ్య. ధన్యవాదాలు మనోక్కయ్య, నా ఆత్మకి శాంతి చేకూర్చావు. నాకు నా బాధ్యత నిర్వర్తించినందుకు సంతృప్తిగా ఉంది ప్రాచీ. మనోక్కయ్య, నేను వెళ్ళిపోతున్నాను. మనోక్కయ్య, ఇప్పుడే కాదు, జన్మ జన్మలకు నీతోనే ఉంటాను. మనోక్కయ్య, ఎక్కడున్నానో పట్టుకో చూద్దాం. మనోక్కయ్య, ఇప్పుడే కాదు, జన్మ జన్మలకు నీతోనే ఉంటాను. మీరు మాకు అన్ని నిజాలే చెప్పారనుకుంటాం, ఏదీ దాచలేదనుకుంటాం. మీరు మా నుంచి ఏదైనా దాచారని ముందు మాకు తెలిసినట్లయితే మీరు మాకు నమ్మక ద్రోహం చేశారని మేం భావిస్తాం మహారాణి. రైతులు ఈ సంవత్సరం శిస్తు కట్టే స్థితిలో లేరు. పంట చేతికి వస్తుందో లేదో షావుకారు వడ్డీ పేరుతో అంతా మింగేస్తాడు. ఒక భారతీయ స్త్రీ తన భర్త ముందే తన మేలి ముసుగును తొలగిస్తుంది, లేదా తనని ఓడించిన వారి ముందు ఆ పని చేస్తుంది. మహారాజా జాగ్రత్త! చూసారా మహారాణి, మహారాజు గారు క్షేమంగానే ఉన్నారు. మీరు ఆయన ప్రాణాలు కాపాడారు. మహారాజా, నేనే పని చేసినా కేవలం ఝాన్సీ మేలు కోరే చేశాను. చాలు చాలు. మేమేమీ వినిపించుకునే పరిస్థితిలో లేము. మేం మా మహారాణి గారితో మాట్లాడదలిచాం.